అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. వెల్కమ్ టు శ్రీనివాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఈ ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఈరోజైతే సండే స్పెషల్గా బిర్యానీ చికెన్ కర్రీ చేసుకోబోతున్నాము. సో బిర్యానీకి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. సో బియ్యాన్ని ముందుగా కడిగి పెట్టేసుకున్నాము. ఇక్కడేమో ఒక పెద్ద ఎర్రగడ్డ, ఒక 10 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే టమోటాలు, అలాగే దాంట్లోనే కొంచెం పుదీనా కూడా. ఇప్పుడు చికెన్, కారం పొడి, ధనియాల పొడి, అది బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క అవన్నీ కలిపినవి, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఇవి ఫ్రెండ్స్ దీంట్లోకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ప్యాన్ వెలిగించుకున్నాం కదా. ఇప్పుడు ఒక 5 లేదా 6 టేబుల్ స్పూన్స్ నూనె వేసేసుకున్నాము. సో ఇది చికెన్ కూడా కొంచెం నూనె ఎక్కువ యాడ్ చేస్తున్నాము. సో ఈ రెండు ఒకటేసారి చేసుకోవాలి కాబట్టి మనం కొంచెం రెండింటిని ఒకే విధంగానే నూనె యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. రెండు ఒకేసారి చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా. సో అందుకోసం ఇప్పుడు బిర్యానీ మసాలా మొత్తం, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, అవి మరాఠీ మొగ్గ అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ బిర్యానీ కదా, మరీ మసాలా అవసరం లేదు. సో పెద్ద సర్వా పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. సో మనకి ఇది బాగా కాగాలి. ఇప్పుడు చికెన్కి నూనె వేసాం కదా. ఇప్పుడు అందులో నూనె హీట్ అయింది, చికెన్ వేసేస్తున్నాము. సో చికెన్ అనేది మనకు బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది బిర్యానీ మసాలా. చికెన్లో ఫస్ట్ ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు ఒక 2 టీ స్పూన్స్, అలాగే పసుపు టేస్ట్కి తగినంత యాడ్ చేసుకొని కలబెట్టుకోవాలి మనము ఈ చికెన్ని. ఇప్పుడు ఈ బిర్యానీలో కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పెద్దది ఆనియన్ మొత్తం వేసేస్తున్నాము. ఇది మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ని కలుపుతున్నాము. ఉప్పు పసుపు వేసాం కదా, ఉప్పు పసుపులో బాగా ఉడకాలి. ముక్కకు ఉప్పు పసుపు బాగా పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీకి. మనం ఆనియన్స్ వేసాం కదా, సో ఆనియన్స్ని అలా కలిపేసుకుంటున్నాము. సో మనం నీట్గా బాగా మెత్తగా అవ్వాలి. ఏ దానికైనా ఆనియన్స్ కంపల్సరీ కదా, బాగా కావాలి, ఎర్రగా వేగాలి మనకి ఇవన్నీ. ఆనియన్స్ బిర్యానీ కాబట్టి ఎర్రగా వేగితే మనకు చాలా బాగుంటుంది. సో ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. చికెన్ చూడండి కలబెట్టుకున్నాం కదా మనము. బిర్యానీకి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనకు బాగా ఫ్రై అవ్వాలి, అంతవరకు ఎర్రగా కావాలి, అంతవరకు అలానే పెట్టేసుకున్నాము. చూడండి చికెన్ ఇక్కడ బాగా ఫ్రై చేసుకున్నాం. మనం బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది కదా నిజంగానే చికెన్ బిర్యానీ. ఇప్పుడు చికెన్కి మూత పెట్టేసుకున్నాం. మనం బిర్యానీ మసాలా ఇప్పుడు చూస్తున్నాం. మనకు ఆనియన్స్ లైట్గా ఎర్రబడుతున్నాయి కదా, చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మనకు కలర్ అనేది ఆనియన్స్ చేంజ్ కావాలి పూర్తిగా, ఇంతవరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం నీట్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి మనం ఎంత బాగా వేసుకుంటున్నాము. అన్నిటిని ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చూడండి బాగా ఎర్రగా కావాలి మనకు, అప్పుడే చాలా బాగుంటుంది. సో అంతలోపలే మళ్ళీ ఒకసారి చికెన్ని కలుపుకున్నాము.
చూడండి పచ్చగా ఉంది కదా చికెన్ ఒకసారి ఫ్రై చేస్తున్నా. సండే అంటే చికెన్ ఉండాల్సిందే కదా. సో ఇప్పుడు ఇది చూడండి మనకు కలర్ చేంజ్ కావాల్సిందే. మనకు బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఏ ఇంగ్రీడియంట్ వేయద్దు. చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇవన్నీ నీట్గా కలబెట్టుకుంటూ ఉండాలి మనం మధ్య మధ్యలో. నూనె ఎక్కువ వేయాలి, బిర్యానీ కదా, నూనె ఎక్కువ అయితేనే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా అవుతున్నాయో. నీట్గా ఇలా ఫ్రై చేసుకుంటే మనకు తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి మనకు అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి అని చెప్పాను కదా, ఒక 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా, అలాగే కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా మనం ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి ఎంత బాగా చిటపట లాడుతున్నాయి కదా. సో ఇలానే ఉంటుంది మనకు. మనం వీటిని అన్నిటిని నీట్గా అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇవన్నీ ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో మనకు కదా. ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా. లాస్ట్లో ఎప్పటికైనా లాస్ట్లో టమాటోస్ వేసుకోవాలి. చూడండి ఇది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసినదే ఇంట్లో ఇప్పుడే. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెష్గా ఇప్పుడే చేసాము. ఇందులోకి కావాల్సింది కొబ్బరి, అల్లం, కొత్తిమీర, తెల్లవాయిలు ఈ ఇంగ్రీడియంట్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేస్తారు. సో ఇందులో కొంచెం వాటర్, ఇంతే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసేది. ఇప్పుడు మనకి ఇవి అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకుందాం. 3 స్పూన్స్ అయితే మనకు చాలా బాగుంటుంది. చికెన్లో కూడా కావాలి కదా, అందుకు 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అవ్వాలి మనకు మొత్తం, నీట్గా ఫ్రై అవ్వాలి. నీట్గా ఫ్రై అయితే మనకు చాలా బాగుంటాయి. చూడండి ఇలా నీట్గా కలుపుతున్నాను. నేను మీకు లోపలికి టోటల్గా చూపిస్తాను. చూడండి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని లాస్ట్గా ధనియా పౌడర్ అయితే మనకి ఎక్కువ పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి. బిర్యానీలోకి ధనియా పౌడర్ చాలా ఇంపార్టెంట్, అది చాలా ఎక్కువ కూడా పడుతుంది. ఇవన్నీ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి మసాలాలన్నీ ఆ వెజిటేబుల్స్ అన్నీ పట్టేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి మగ్గేలోపల చికెన్ ఎలా ఉందో చూసుకుందాం. చికెన్ చూడండి బాగా ఉడికిపోయింది కదా, బాగా ఉడికిపోయింది చికెన్. ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీరు ఒక 2 అనే కాదు, ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసినా ఏం ఇబ్బంది లేదు. సో బిర్యానీలోకి ధనియా పౌడర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్గా టమాటోస్, ఇవి సన్నగా కట్ చేసాం కాబట్టి ఈజీగా మెరుగుతాయి, మొత్తం మెత్తగా ఉంటుంది. చూడండి టమాటోస్ ఈజీగా మనకు స్మాష్ అయిపోతాయి, చిన్నగా ఉంటాయి కదా. ఇప్పుడు చికెన్ ఒకసారి కలబెట్టుకున్నాము.
చికెన్ కూడా ఆల్మోస్ట్ మనకు ఉడికింది. ఇప్పుడు చికెన్లోకి మనము మిరియాల పొడి, దంచుకున్న మిరియాల పొడిని వేసుకున్నాము. మిరియాల పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం చాలా టేస్టీగా ఉంటుంది. మిరియాల పొడి ఘాటు చికెన్కి సూపర్ ఉంటుంది. సో ఇవన్నీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. చికెన్లో ముందు నీళ్ళు లేవు చూసారా, నీళ్ళు వచ్చాయి. సో నీళ్ళన్నిటినీ చికెన్ వదిలేస్తుంది. ఇప్పుడు బిర్యానీ చూడండి, బిర్యానీకి టమాటోస్ ఎలా అవుతున్నాయో తీసుకున్నారు కదా. సో ఇలాగ ఇప్పుడు మనకి ఇంకా ఇది రెడీ అయినట్టే. మనం ఇప్పుడు బిర్యానీ వేసుకుందాము. చూడండి ఇలా మెత్తగా మనకు అన్నీ అయ్యాయి. ఇలా మెత్తగా చూడండి, మీకు నీట్గా కనిపిస్తుంది కదా, అన్నీ మగ్గాయి. ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాము. ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకున్నాం. చూడండి, బియ్యాన్ని కడిగి నానబెట్టిన బియ్యం మొత్తం అన్నీ ఇలా వేసుకోవాలి. మొత్తం బియ్యాన్ని వేసుకొని ఒక 2 సార్లు అలా ఫ్రై చేసుకుంటే మనకు ఇంకా సరిపోతుంది. అంటే ఫ్రై అని కాదు, జస్ట్ ఊరికి అలా 2 సార్లు కలబెట్టుకొని మనం ఇంకా నీళ్ళు యాడ్ చేసుకోవాలి అసలుకి. ఎందుకంటే ఆ మసాలాలన్నీ బియ్యానికి పడితే చాలా బాగుంటుంది. చూడండి ఇలా చాలా టేస్టీగా ఎమ్మీగా బిర్యానీ చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ బిర్యానీ మనకు రెడీ అయిపోవచ్చింది. నీళ్ళు వేసుకొని మగ్గపెట్టుకుని బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ కాబట్టి ఒక పెద్ద సర్వనే సరిపోతుంది, చిన్న అస్సలు పెట్టకండి. సరిగ్గా ఉడకకుండా అలానే బియ్యం అంటే అస్సలు బాగోదు. ఎలా అయ్యాయో మొత్తం కలబెట్టుకున్నాక చికెన్కి మనం చికెన్ని బాగా కలబెట్టుకోవాలి. మిరియాల పొడి వేసినందుకు చికెన్ చూడండి ఎలాంటి కలర్ చేంజ్ అయిందో. ఇప్పుడు చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. సో ఫ్రెష్గా ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే. ఒక 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇందులో కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్. చూడండి ఎంత బాగుందో కదా, చికెన్ చూసుకుంటే నోరు ఊరిపోతుంది. చాలా ఎమ్మీగా ఉంది చికెన్, జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంది. ఇప్పుడు చికెన్, సో మనం ఇక్కడ బియ్యం 5 గ్లాసులు వేసాము. సో అందుకు ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసామో ఆ గ్లాస్తో మనం 5 గ్లాసులు వేసాం కాబట్టి బియ్యం, నీళ్ళు 10 గ్లాసులు వేసుకోవాలి. దానికి డబల్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మనకు బాగా మగ్గాలి. ఇప్పుడు మనము ఈ నీళ్ళు వేసాం కదా, ఇప్పుడే ఉప్పు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత మీరు ఇప్పుడే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. లేదంటే మనకు ఉప్పు తేడా వచ్చిందంటే బిర్యానీ మొత్తం ఎత్తిపోతుంది. సో టేస్ట్ 1-2 సార్లు తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మనము ఇంకొంచెం టేస్ట్ పెంచడం కోసం ఒక 2 నిమ్మకాయని వేసుకున్నాము. ఒక 2 లెమన్స్ బాగా పిండేసుకొని ఒక 2 లెమన్స్ వేసుకున్నాము. టేస్ట్ ఇంకా బాగుంటుంది నిమ్మకాయ వేసుకుంటే. బిర్యానీ చికెన్ కర్రీ కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. 2 నిమ్మకాయలు వేసేసుకున్నాము. 2 నిమ్మకాయలు వేసుకున్నాక ఫ్లేమ్ హై మీడియంలో పెట్టేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. చికెన్ చూద్దాము. చికెన్ చూడండి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. సో చికెన్ చూడండి, మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినది చెప్పండి. ఇప్పుడు మనకి చికెన్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికింది. ఇప్పుడు మనం ఇందులోకి కారం పొడి, చికెన్లోకి కారం పొడి చాలా చాలా ఇంపార్టెంట్ కదా, కారం చాలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చికెన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం ఎంతైతే వేసామో ధనియా పౌడర్ కూడా అంతే వేయాలి. సో అవి కూడా అంతే. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం కరివేపాకు, గరం మసాలా మనం లాస్ట్లో వేసుకున్నాం.
ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి చికెన్ ఎంత కలర్ఫుల్గా కానొస్తుందో కదా, చూస్తుంటే క్రిస్పీగా టేస్టీగా ఉంది. ఇప్పుడే తినేయాలనిపించేంత టేస్టీగా అనిపిస్తుంది మనకు. చూడండి చూస్తున్న ఎవరికైనా నోరు ఊరిపోతూ ఉంటుంది. చికెన్ కాబట్టి చికెన్ ఇలా నీట్గా ఫ్రై చేసేస్తున్నాం. సో కారం పడితేనే చికెన్ టేస్ట్ పెరుగుతుంది. సో సాల్ట్ సరిపోయిందో లేదో కూడా మీరు చూసుకోవాలి. సో చూడండి చికెన్ ఎంత క్రిస్పీగా టేస్టీగా రెడ్ కలర్లో దానికి చాలా బాగుంది కదా. సో ఇప్పుడు చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటాము. సో ఇప్పుడు ఫ్రై అయింది. చికెన్ కర్రీ కాబట్టి మనం ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. సో మనకు బాగా చికెన్ ఉడకాలి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ని బాగా ఉడకబెట్టుకోవాలి మనం. చూడండి ఎంత బాగుందో కదా, రెడ్ కలర్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఇది మనకు బాగా ఉడికి గ్రేవీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం. ఇప్పుడు మనం ఇంకా మూత పెట్టేసుకుందాం. బిర్యానీని చూడండి ఇంకా మనకు ఉడకాలి కదా, సో బాగా ఉడకాలి. దీన్ని కూడా మూత పెట్టేసుకుందాం. కొంచెం ఈ 2 కావడానికి ఒక 25 మినిట్స్ టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. యా గైస్ మనకు చికెన్ చూడండి గ్రేవీ టెక్స్చర్ వచ్చింది కదా, చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మనకు చికెన్ రెడీ అయింది. చికెన్ని ఆఫ్ చేసేసుకున్నాము. సో చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ ఆఫ్ చేసుకున్నాం కదా, మూత పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఇంకా బిర్యానీ కాలేదు. సో నీళ్ళన్నీ ఉడికాయి, అన్నం పైకి కానొస్తుంది. సో ఇంకా మనకు ఒక 90% కుక్ అయినట్టు, ఒక 10% కుక్ కావాలి నీట్గా. చూడండి ఆ 10% కుక్ అయిన తర్వాత చూద్దాం. యా ఫ్రెండ్స్ బిర్యానీ చూడండి మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. యా ఓకే గైస్ మనకు బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ దాంట్లోకి ఒక నిమ్మకాయ అండ్ ఎర్రగడ్డ. సో చూడండి ఎంత టేస్టీగా ఎమ్మీగా కనిపిస్తుంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సండే స్పెషల్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తాను. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే మేము మీకు ఒక ఏట్ దగ్గరికి వెళ్తాము. సో దాన్ని మీకు చూపిస్తాము నెక్స్ట్ వీడియోలో. చూడండి సో ఇప్పుడు రైస్ గ్రేవీ చాలా వేడిగా ఉంది. పులుసేమో లైట్గా. యా గైస్ ఇప్పుడు తినాలి. చూడండి టేస్టీగా రెడ్ కలర్లో ఉంది కదా. చాలా టేస్టీగా ఉంది. సో అలాగే చికెన్ కూడా చికెన్ బాగా కుక్ అయ్యి టేస్ట్ అందుకు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ఛానల్ని కన్నా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కాలి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.